వచ్చిన మన 12వ అదనపు జిల్లా జడ్జి గారైన వసంతి మేడం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రాంబాబు గారు ఈ బార్ అసోసియేషన్ పిఠాపురం ప్రెసిడెంట్ గారైన మేలుగు రాజారావు గారిని స్టేజ్ అలంకరించడంలో కోరుచున్నాం. అలాగే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ జి శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ అలంకరించడంలో కోరుచున్నాం. అలాగే మా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారైన ఎస్ఎం ఆలీ గారిని కూడా స్టేజ్ని అలంకరించగలిసిందిగా కోరుచున్నాం. అలాగే మన సేఫ్ రోడ్ డాక్టర్ గారైన మేడం గారిని కూడా స్టేజ్ని అలంకరించి కోరుచున్నాం. ఈ ప్రోగ్రామ్ని కొనసాగించవలసిందిగా గౌరవనీయులైన ఎస్ఎం ఆలీ గారిని కోరుచున్నాం. వేదిక మీద మా 12వ అదనపు జిల్లా జడ్జి గారు వసంతి మేడం గారికి, మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేలుగు రాజారావు గారికి, సిఏ గారికి, డాక్టర్ మేడం గారికి నా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఆఫీసులైన అందరికీ, నా తోటి లాయర్లకి అందరికీ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరపడానికి ముందుగా వచ్చిన మా జడ్జి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందు నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా మనకి ఒక జబ్బు రావడానికన్నా ముందు మనమే దాన్ని రాకుండా కంట్రోల్ చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయం. ఈ రోజులో ప్రతి ఒక్కరికి 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ మందు తీసుకుంటున్నాం. ఏదో ఒక మందు, షుగర్కో బీపీకో దేనికో ఒకటి మనం మందు వాడతాం. సో అదిగా ఉద్దేశించి మాట్లాడుతున్నాం. 12వ అదనపు జిల్లా జడ్జి వసంతి మేడం గారికి, మా బార్ ప్రెసిడెంట్ రాజారావు గారికి, వైస్ ప్రెసిడెంట్ ఆలీ గారికి, సిఈ గారికి, డాక్టర్ గారికి, తర్వాత నా సహచర న్యాయవాదులకు, ఇక్కడికి విచ్చేసిన ఈ వాళ్ళకి సంబంధించిన సోదరీమణులకు, ఇక్కడ ఉండేటటువంటి అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సోదరుడు అలీ నిజంగా ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో చాలా ఎక్కువగా చెప్పారు. అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే పరిశుభ్రత అనేటటువంటిది చాలా. ఎందుకంటే ఎప్పుడు కాలనీలాగా ఇరుకుల్లో ఉండే ఆ యొక్క డ్రైన్లు అవి లేకుండా ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు అన్నీ కూడా చక్కనటువంటి అవకాశాలు ఇచ్చే డ్రైన్లకి, అలాగే ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు పట్టణాల్లో ఉన్న వాళ్ళు పీల్చుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి దీనివల్ల మన లంగ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. కాబట్టి దురలవాట్లకి అట్లకి దూరంగా ఉండి చక్కగా మీరు అందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అనుభవించి మంచి ఆరోగ్యంతో ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మన ఆలీ గారికి, మిగిలిన మేడం గారికి, అలాగే మా సహచార అడ్వకేట్స్కి, అలాగే ఇక్కడ వచ్చిన సోదరుమణులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఏంటంటే ఇక్కడ మీరు సీజనల్ వ్యాధులు అనేవి దాన్ని ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఎవరికైనా, కానీ దాని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి ఆ పద్ధతి అనేది ప్రతి ఒళ్ళు పాటించాల్సిన అవసరం ఉంది. జనరల్గా ఏంటంటే ఈ వర్షాకాలంలో అలాగే ఈ డెంగ్యూ వ్యాధులని, అలాగే ఈ మలేరియా అని, ఇవన్నీ కూడా ప్రబలడానికి అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఒకటి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం,